శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత సప్తదశోऽధ్యాయః. శ్రద్ధాత్రయ విభాగ యోగః. ప్రస్తావన: మనస్సుకు వచ్చినట్లు కర్మములను చేయరాదనియు, ఫలసిద్ధిని అపేక్షించువాడు శాస్త్రమును ప్రమాణముగా పెట్టుకొని చేయరానివేవో చేయదగినవేవో తెలిసి చేయవలెనని వెనుకట భగవంతుడు సెలవిచ్చి ఉన్నాడు. ఈ చోట అర్జునునికి ఒక శంక కలిగినది. శాస్త్ర విధానమును ఉల్లంఘించి ఇష్టానుసారము చేసిడి కర్మములు నిష్ఫలములు కావచ్చునుగాక. లోకమున అందరును శాస్త్ర విధిని తెలిసి ఉండరు, తెలిసికొనుటకు వీలు కూడా ఉండి ఉండకపోవచ్చును. అట్టివారు కేవలము శ్రద్ధాబుద్ధితో కూడి పూజాధికములకు సత్కార్యములు చేయుదురు. వారి పరిస్థితి ఏమగుచున్నది? ఈ విషయమును తెలియగోరి అర్జునుడు భగవంతుని ప్రశ్నించుచున్నాడు. ఈ అధ్యాయమునకు సత్కర్మ వివేక యోగమని మరి ఒక పేరు కూడా కలదు. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. అర్జునుడిట్లనెను: ఓ కృష్ణ, ఎవరు శాస్త్ర నియమములను విడిచి కేవల శ్రద్ధతో కూడి పూజాధికములనర్చుచున్నారో వారి నడవడిక దేనికి చెందినది? సాత్వికమా, రాజసమా, తామసమా? శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీకృష్ణ భగవంతుడిట్లనెను: అర్జున, మనుష్యులలోని శ్రద్ధ స్వాభావికముగానే సాత్విక శ్రద్ధయనియు, రాజస శ్రద్ధయనియు, తామస శ్రద్ధయనియు మూడు విధములై ఉండును. దానిని చెప్పెద వినుము. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః. భారత, వాని వాని ప్రకృతికి తగినట్టు ప్రతి వానికిని శ్రద్ధ ఉన్నది. శ్రద్ధ లేనివాడు లేడు. అయినను వాని శ్రద్ధ ఎట్టిదో వాడును అట్టివాడియే ఉండును. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. సాత్వికులు దేవతలను పూజింతురు, రాజస మానవులు యక్ష రాక్షసులను పూజింతురు. తామస జనులకు భూత ప్రేత పిశాచములు ఇష్టదైవములు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే యే తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. కామరాగముల ఆవేశమునకు లొంగి స్వాతిశయమును డంబమును కలిగి శాస్త్రాజ్ఞలకు కట్టుబడక మూఢులై శరీరేంద్రియములకు వాటియందు అంతర్యామినై ఉండు నాకు లేనిపోని లంపటలు కలిగించుచు కటిక తపస్సులు చేసేడి జనులు అసుర జాతికి చెందినవారు సుమా. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. సత్వాది గుణభేదమును అనుసరించియే
ఆహారము కూడా అందరికిని ప్రియమై ఉన్నది. యజ్ఞము, తపస్సు, దానము కూడా ఆ విధమే. వాటి భేదములను చెప్పెదా వినుము. ఆయుస్సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారాః సాత్విక ప్రియాః. ఆయుష్ను, పుష్టిని, బలమును, ఆరోగ్యమును, సుఖమును, ప్రీతిని పెంపొందించినవియును, స్వారస్యమును కలిగి జిడ్డుతో కూడి చెడనివియునై ఇంపుకొల్పునవియునైయుండు ఆహారములు సాత్వికులకు జనులకు ఇష్టమై ఉండును. కట్వామ్లలవనాత్యుష్ణా తీక్ష్ణరూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః. అతి చేదు, అతి పులుపు, అతి ఉప్పు, అతి వేడి, అతి కారమునైనవియు దప్పి కలిగించినవియును అగు ఆహారములు రాజసికులకు ఇంపితమై ఉండును. పరిణామమున అవి రోగమును, దుఃఖమును కలిగించును. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. జాము క్రిందట వండినదియు, రసహీనమైనదియు, చద్దిపడి పాసిపోయినదియు, ఎంగిలి అయినదియు, నిషిద్ధమైనదియు నగు ఆహారము తామసికులకు ప్రియమైనది. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. ఫలాసక్తి లేక కర్తవ్య భావనతో సమాధాన చిత్తముతో శాస్త్రానుకూలముగా చేయబడిడి యజ్ఞము సాత్విక యజ్ఞము. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ ఇజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఫలమును ఆశించి కాని మెరమెప్పులకై గాని చేయబడిడి యజ్ఞము ఓ అర్జున రాజస యజ్ఞమని గ్రహింపుము. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శాస్త్ర నియమము గాని, అన్నదానము కాని, మంత్రోచ్చారణ గాని, ద్రవ్యత్యాగము గాని, శ్రద్ధాభావము గాని లేక చేసెడి యజ్ఞము తామస యజ్ఞమందురు. దేవద్విజ గురు ప్రాజ్ఞా పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, పెద్దలను పూజించుటయు, శుచిత్వమును, సరళత్వమును, బ్రహ్మచర్యమును, అహింసయు శారీరకమగు తపస్సులని చెప్పబడును. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాగ్మయం తప ఉచ్యతే. శోభాకరముగాక సత్యముగను, ప్రియముగను, హితముగను పలికెడి పలుకులను, వేదాధ్యయమును వాగ్రూపమగు తపస్సు. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. ప్రసన్నత, ప్రశాంతము, మౌనము, సంయమము, హృదయశుద్ధి అనునవి మానసిక తపస్సులని చెప్పబడును. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఈ మూడు విధములకు తపస్సులను
ఉత్తమ శ్రద్ధతో ఫలమును కోరక అనుష్ఠింపబడినప్పుడు సాత్విక తపస్సులనిపించుకొనగలవు. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. మాన మర్యాదలకై గాని కీర్తి ప్రతిష్టలకై గాని ఆడంబరమునకై గాని చేయబడు తపస్సును రాజసిక తపస్సందురు. దానికి తగిన విలువ లేదు, ఫలము లేదు. మూఢగ్రాహేనాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. తనకును పరులకును సంకటము కలిగించుచు మొండి పట్టుతో చేసేటి తపస్సు తామసిక తపస్సు. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ప్రతిఫలమును ఆశింపక దానము చేయుట నా కర్తవ్యమనడి అభిప్రాయముతో దేశకాల పాత్రములను గమనించి చేసెడి దానము సాత్విక దానము. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. ప్రత్యుపకారము కోరియో ఫలాసక్తి తోడనో నిర్బంధము చేతనో చేయబడునది రాజసదానమని చెప్పబడును. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. దేశకాల పాత్రముల శుద్ధి పట్టించుకొనక తిట్టుకొనుచు తిమ్ముకొనుచు వెట్టికి చేయు దానము తామస దానమనబడును. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్సత్ అనునవి బ్రహ్మమును చూపెట్టెడి 3 సంకేతములని జ్ఞానులు చెప్పుదురు. ఆ బ్రహ్మము వలన తొల్లి బ్రాహ్మణులను వేదములను యజ్ఞములను ఉత్పన్నములైనవి. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. అందువలన బ్రహ్మజ్ఞానులగు పెద్దలు తాము చేసెడి శాస్త్రోక్తములగు తపోయజ్ఞ దానాదికములగు కార్యక్రములను ఓంకార శబ్దోచ్చారణ పూర్వకముగని విడువక ఆరంభించుచున్నారు. తదిత్యనభిసందాయ ఫలం యజ్ఞ తపః క్రియాః దాన క్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. ముముక్షువులు తత్ అనెడి బ్రహ్మవాచకమును ఉచ్చరించి ఫలాపేక్ష లేనివారే అనేకములగు యజ్ఞదాన తపస్సులను ఆచరించుచున్నారు. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థయుజ్యతే. సత్ అనెడి పదము సత్తా వాచకముగను సాధువాచకముగను ఉపయోగింపబడుచున్నది. అర్జున, ఉత్తమ కర్మమునకు పర్యాయముగా కూడా ఈ శబ్దము వాడబడును. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞమునకును తపమునకును దానమునకును సంబంధించిన నిష్టను కూడా సత్ అనియే చెప్పుదురు. ఆ నిమిత్తములగు కర్మలు కూడా సత్ అనియే చెప్పబడుచున్నవి. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ
తత్ప్రేత్య నో ఇహ. అశ్రద్ధతో వేల్చెడి యజ్ఞము, ఇచ్చెడి దానము, అనుష్ఠించెడి తపస్సు, చేసెడి కర్మము సమస్తమును అసత్ అని చెప్పబడును. అర్జున, అవి ఇహమునకును కొరగావు, పరమునకును కొరగావు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తును, బ్రహ్మ విద్యయు, యోగ శాస్త్రమును, శ్రీ కృష్ణార్జున సంవాద రూపమును అగు శ్రీమద్ భగవద్గీత యందు శ్రద్ధాత్రయ విభాగ యోగమును పేరుగల